హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను సోప్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఆర్డర్. వన్ ఆఫ్ మై కస్టమర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అండి తనకు కోచి బ్రైట్నింగ్ సోప్స్ కావాలని ఆర్డర్ చేశారు. ఐ స్టార్టెడ్ మేకింగ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. సోప్‌ని మెల్ట్ చేసేసుకున్నాను అండ్ దీంట్లో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తాను. అండ్ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ అదర్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ వాటెవర్ గోస్ ఇంటు ద సోప్ అవన్నీ యాడ్ చేశాను. అండ్ మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చేసి దెన్ వీ హావ్ టు పోర్ ఇట్ ఇంటు ద మోల్డ్. మోల్డ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. శానిటైజ్ చేశాను దాన్ని. గైస్ చాలామంది నన్ను నా ప్రొడక్ట్స్‌ని మార్కెట్ ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేస్తూ క్వెషన్ చేస్తారు. మీరే ఒకసారి ఆలోచించండి. మార్కెట్‌లో వాళ్ళు ప్రిపేర్ చేసే ప్రొడక్ట్స్ బల్క్‌గా ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ అలా మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని లాంగ్ రన్ వరకు స్టోర్ చేయాలంటే దే నీడ్ టు యాడ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ యూజ్ చేయాలి. బట్ మనం ఇక్కడ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కస్టమర్ ఆర్డర్ చేయగానే వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో మనం ప్రిపేర్ చేసి ఇస్తాము. వితౌట్ ఎనీ హార్మ్‌ఫుల్ కెమికల్స్ అండ్ అలాగే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసి ఫ్రెష్‌గా వాళ్ళకి ఇస్తామండి. డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండీ. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇక్కడ మన సోప్ వచ్చేసి రెడీ అయిపోయింది. అంటే మోల్డ్‌లో వేసేసాము. దీన్ని ఒక 2 అవర్స్ వరకు సెట్ అవ్వడానికి వదిలేస్తాను. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత దీన్ని డీమోల్డ్ చేసి కట్ చేద్దాము. నేను ఫస్ట్ టైమ్ ఇలా లోఫ్ మెథడ్‌లో అంటే లోఫ్ లాగా ఇలా ప్రిపేర్ చేశానండి. కటింగ్ కోసం కూడా స్పెషల్‌గా ఒక కట్టర్ ఆర్డర్ చేశాను. దాంతో ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైమ్. ఫస్ట్ 2 సోప్స్ ఫ్లాప్ అయిపోయాయి. అంటే నాకు ఎలా పట్టుకోవాలి, ఎలా కట్ చేయాలో తెలియలేదు. బట్ తర్వాత థర్డ్ సోప్ నుంచి ప్రాపర్‌గా వచ్చింది షేప్ అనేది కూడా. అండ్ వాళ్ళు కూడా కస్టమర్ వచ్చేసి తను 120-140 మధ్యలో ఉండాలి సోప్ గ్రామ్స్ వచ్చేసని ఖచ్చితంగా అడిగారనమాట. అకార్డింగ్ టు దట్ నేను కట్ చేశాను అండ్ రెడీ అయిపోయింది. దాన్ని వ్రాప్ చేసేసి తర్వాత ఒకసారి మళ్ళీ వేయి చేసుకున్నాను. అండ్ ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉంది ఫోమింగ్ గురించి, లాదరింగ్ గురించి. ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బౌల్ నుంచి చిన్న పీస్ తీసుకొని నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటాను. ఫోమింగ్ లాదరింగ్ చాలా బాగుంటుందండి. లూఫాతో అయితే ఇంకా మంచి క్లెన్స్ అవుతుంది. ఇప్పటి నుంచి ప్రతి సోప్ ఆర్డర్‌లో నేను ఒక లూఫ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆర్డర్‌లో కూడా ఒక లూఫ్ యాడ్ చేశాను. సోప్స్ రెడీ అయిపోయాయి. అండ్ అలాంగ్ విత్ సోప్స్ వాళ్ళు వాక్స్ పౌడర్ కూడా ఆర్డర్ చేశారు. అండ్ నా నుంచి కూడా కొన్ని ఫ్రీ శాంపిల్స్ యాడ్ చేశాను అలాంగ్ విత్ లూఫా. నేను బీరకాయతో చేసిన లూఫా యాడ్ చేద్దాం అనుకున్నాను, నాకు దొరకలేదండి. అందుకని స్టోర్ నుంచి తీసుకొచ్చిన లూఫాని యాడ్ చేశాను. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి ఐల్ ట్రై టు యాడ్ దట్ లూఫా బికాస్ అది వచ్చేసి మోర్ అంటే ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి. ఐ వాంట్ టు ట్రై దట్ వన్. అండ్ వన్స్ అగైన్ నేను సోప్స్ అన్ని కూడా మళ్ళీ మెజర్ చేశాను. దట్ కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ కోసం మెజర్ చేసి వీడియో తీసి పంపించాను. అండ్ ప్యాకింగ్ కూడా చేసేసాను తర్వాత. నా ఆర్డర్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ప్యాకింగ్ వరకు చూసారు కదా. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా పేజ్‌ని ఫాలో అవ్వండి.